తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. వారితో మాట్లాడి ఈ మార్చి 10 నుంచి గురు అనుగ్రహం అనేది ఒక 3 నెలల పాటు ద్వాదశ రాశుల వారిపైన ఏ విధంగా ఉండబోతుందో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గీతాంజలి గారు నమస్కారం అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. చాన్నాళ్ళు అయిపోయింది, ఎప్పటి నుంచో అనుకున్న సమయం రావాలి దేనికైనా. అంతేనండి. గురుగారు, మరి గురువు వక్రగతి నుంచి మళ్ళీ యథాస్థానానికి వస్తున్నారు మార్చి 10వ తారీఖు నుంచి అని విన్నాము. మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి గురువు ఎలాంటి అనుగ్రహాన్ని అందిస్తారు? ఎందుకంటే గురువు అనగానే ఎప్పుడు అనుగ్రహించే గ్రహం అని చెబుతూ ఉంటారు కాబట్టి, మరి ఆ బృహస్పతి గురువు ఎలాంటి అనుగ్రహం అందిస్తున్నారు, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి పరమానందంగా ఉండే ఒక బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు తమ కళ్ళతో హోలిస్టిక్గా ప్రతిదాన్ని చూడగల ఒక సామర్థ్యం మనకి ఇవ్వాలి. అలా ఇచ్చే ఒక శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి వాళ్ళకి ప్రతి ఒక్కరికి రాజ్యం దేహి అంటే ఏంటి, వాళ్ళకి అథారిటీ, పవర్, స్టేటస్ సింబల్ ఉండాలి. ధనం దేహి, విపరీతంగా ధనం ఉండాలి. సర్వకామాంచ సిద్ధి, ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా ఇమ్మీడియట్గా తక్షణం నెరవేరాలి అని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని. మనకు వివేకం ఉండాలి. ఏ పని చేసినా కానీ రాంగ్ డెసిషన్స్ మనం ఏది చేసుకున్నా కానీ 10 ఏళ్ల తర్వాత 15 తర్వాత అయ్యో ఆ భూమి కొన్నాను, రాంగ్ డెసిషన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం. అలా రాంగ్ డెసిషన్ చేసుకోకుండా ఇంటెలిజెన్స్, బుద్ధి మనకు ఉండాలి. కాబట్టి గణపతి మనకు అది ఇవ్వాలి. ఈ 2 ఉంటే చాలు. వివేక వైరాగ్యం ఉంటే లైఫ్ అంతా హ్యాపీ అంట ఆది శంకరాచార్యులు చెప్తూ ఉంటారు. ఇందులో మీరు అడిగిన విధంగా గురువుని గురించి చాలా ఇంపార్టెంట్ అండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు అంటారు. అంటే మనకున్న ఎన్నో జన్మల కర్మల మొత్తాన్ని కరిగించి ప్యూరిఫై చేసి సన్మార్గంలో పెట్టే ఒకే ఒక్క శక్తి గురువుకు ఉంటుందండి. అందుకనే ఆయనకి బ్రహ్మ విష్ణువు కంటే కూడా ఇంకా పెద్ద అని చెప్తూ ఉంటారు అనమాట. మనం లలిత సహస్రనామం చూసుకున్నా, లేదంటే విష్ణు సహస్రనామం చూసుకున్నా, ఎలాంటి స్తోత్రాలు చూసుకున్నా కానీ, ఎలాంటి పెద్ద పెద్ద హోమాలు చేసినా కానీ ముందు గురువుకి ప్రార్థన చేయకుండా ఏది చేసినా కానీ అది కలవదు. గురువుకి నమస్కారం చేయకుండా వెళ్ళినందుకు ఇంద్రుడికి ఇంద్ర పదవి పోయింది, బ్రహ్మపాతం చుట్టుకొని ఇంకా మళ్ళీ ఆయన స్వర్గం రాలేదు. ఆ తర్వాత అది ఇంకా డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ వైఫ్ అదంతా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళేసి అది పెద్ద ప్రొసీజర్ అనమాట. అంత పెద్ద శక్తి ఉంటుంది ఆ గురువుకి. చూడటానికి చాలా సింపుల్ గా ఓకే లోన్ ఏదో సంధ్యావందనం చేసుకుంటా, మంత్రాలు చదువుకుంటా ఏదో లాగా ఉంటుంటారు అనమాట. బట్ వాళ్ళ చూపుకి, వాళ్ళ దృష్టికి, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఈ కాలంలో కనుక చూసుకుంటే గురువు ఎవరు అంటే అడ్మినిస్ట్రేటర్, ఓకే, ఈజ్ అ మంత్రి. సో మేనేజ్మెంట్ స్కిల్స్, ఎవరైనా కనుక మేనేజ్మెంట్ పదవిలో ఉన్నారు అంటే, లేకంటే రాజరిక పదవిలో ఉన్నారు అంటే, అధికారం ఉందంటే వాళ్ళ పక్కన గురువు కంపల్సరీ ఉండాలి. ఒక గురు దృష్టి, రాజు ఈ సూర్యుడు దృష్టి ఉంటే వాళ్ళు మంచి సీనియర్ లెవెల్ పొజిషన్లు అయిపోతారు. 10 మందిని నాయకత్వ లక్షణాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురు దృష్టి లేదో, శని దృష్టి ఉందో, వాళ్ళు రాజరికం వచ్చినా కానీ దాన్ని కాపాడుకోలేక కోల్పోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కొంతమంది పొలిటీషియన్ వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు, ఏమంటే ఇప్పుడు నాకు పదవి వస్తుందా, ఉంటుందా, పోతుందా అని అడుగుతూ ఉంటారు అనమాట. ఈ కాంబినేషన్ మనం చూసేది. సో గురువు ఈజ్ ద వెల్ ప్రొటెక్టర్ అండి. సో మనకి గురువు ఏం చేస్తారు? ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ ఆయన మనకి ధనాన్ని ఇస్తారండి. చాలా మందికి తెలియదు. మనకి గురువు ద్వారానే మనకి ధనం వస్తుంది. ఎవరైనా కనుక సరిగ్గా ధనం రావట్లేదు అనుకుంటే గురువుని ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకని గురు సేవ చేసుకుంటే, శుశ్రూష చేసుకుంటే నిదానంగా ధనం వస్తుంది. తర్వాత సంతానం, తర్వాత జ్ఞానం, తర్వాత ఇలా అన్ని అనమాట. వేదిక నాలెడ్జ్, భక్తి, ఆధ్యాత్మికత, ధర్మచింతన ఇవన్నీ గురువు ద్వారా వస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఈ గురువు సరిగా ఉంటే అన్ని సన్మార్గంలో ఉంటుంది. లక్ష్మీదేవి కూడా గురువుని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ధర్మాన్ని కాపాడతాడు కాబట్టి. ఏది ధర్మం, అధర్మం అని మనకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆ సోర్స్ గురువు అనమాట. అందుకని చెప్పేసి లక్ష్మీదేవి వాళ్ళ అన్నగారు శుక్రాచార్యుడు కూడా గురువే ఆయన. అందుకని చెప్పేసి జ్ఞానము ఎక్కడ ఉంటుందో, ధర్మం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళని ఫాలో అవుతుంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా గురువు మొన్నటిదాకా రివర్స్ వెళ్ళిపోవటంతో దాని యొక్క ఇంపాక్ట్ 12 రాశులకి ఏంటి, ఇప్పుడు మరలా సన్మార్గంలో, రుజు మార్గంలో రావడంతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏంటి 12 రాశులకు చూద్దాం. తప్పకుండా. గురుగారు, కన్యా రాశి వారిపైన గురు ప్రభావం ఎలా ఉండబోతోంది ఈ మార్చి 10వ తారీఖు నుంచి? అంటే అనుగ్రహిస్తాడా, లేకపోతే ఇంకా ఏమైనా ప్రభావాలు చెడుగా ఏమన్నా ఉండబోతున్నాయా? చెడా మంచా, ఇవి కూడా మాట్లాడుకుందాం. సో లాస్ట్ 3 months నుంచి గురువుకి వీళ్ళకి
చాలా రిలాక్సేషన్ ఉందండి, చాలా విషయాలు చాలా పాజిటివ్గా ఉంది. ఈ వక్రగతి అంటారు కదండి, ఇది చాలా మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. వక్రగతిలోనే మంచి జరిగింది వీళ్ళకి. ఎందుకంటే రైట్ నో ఉన్న గురువు పొజిషన్ వీళ్ళకి ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, డైరెక్షన్ లెస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది రైట్ నో. అయితే ఈయన వక్రగతితో ఉండటంతో ఈ 3-4 months ఏదైతే ఈ టైంలో వాళ్ళకి ఒక మంచి డైరెక్షన్ రావటం, ఒక స్థిరత్వం రావటం, ఇవంతా చాలా పాజిటివ్ ఉందన్నమాట. మరి ఇప్పుడు గురువు మళ్ళీ నార్మల్ అవుతున్నారు కాబట్టి వచ్చే ఒక 3 months వరకు మనకి ఇప్పుడు మార్చి నుంచి జూన్ వరకు ఈ 3 months వరకు గురువు యొక్క ప్రభావం వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే, మనకి సంస్కృతంలో మహర్షులు రాశారనమాట గ్రంథాల్లో. ఏమని రాశారంటే ధాన్య నాశో ధనచ్ఛేదం వృధా సంచారణం భయం అని చెప్తారు. అంటే వీళ్ళకి ధాన్యం అనుకున్నంతగా రాదు, ధనం వస్తుంది, విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వృధా సంచారణం అంటే పర్పస్ లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఏం చేయాలో అన్నది క్లారిటీ ఉండదు, ఎందుకంటే చేస్తున్న పనిలో సరిగా రిజల్ట్ ఉండదు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అర్థం కాదు, అంటే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎందుకంటే గురువు యొక్క కృప వీళ్ళకి సరిగా లేదు కాబట్టి. అంతేకాకుండా స్వజనైర్ దోషణం, వీళ్ళ కింద పని చేస్తున్న వాళ్ళు, వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళే వీళ్ళని దూషిస్తూ ఉంటారు. ఈ పని ఎందుకు చేస్తున్నావు, ఆ పని ఎందుకు చేస్తున్నావు, అసలు నిన్న మొన్నదాకా బాగున్నావు, ఇప్పుడు ఇలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నావు, బాధలు ఎందుకు పడాల్సి వస్తుంది అంటూ ఉంటారు అనమాట. అంతేకాకుండా దశమస్థ యథా గురువు అంటారు, అంటే 10వ స్థానంలో గురువు అలా ఉంటే ప్రొఫెషన్ మ్యాటర్స్లో వాళ్ళకి డైరెక్షన్ లాగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఉంది దీనికి సంబంధించి. శివుడు బ్రహ్మహత్య చేయటంతో ఆ బ్రహ్మ యొక్క శిరస్సు తన చిటికి నివేలికి అతుక్కుంటుంది. అటు కైలాసం వెళ్ళటానికి ఇష్టం లేక ఏం చేయాలో తెలవక కాశీ వీధుల్లో తిరుగుతూ భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడండి. ఆ టైంలో ఆయన పేరు బలం ప్రకారం చూసుకుంటే శివుడికి 10వ స్థానంలో గురువు ఉండటం వల్ల ఇది జరిగింది అని చెప్తారు. ఆయన చేయాల్సిన పని ఏంటి, కైలాసంలో కూర్చోవాలి, అంతే కదండి. అక్కడుండి ఆయన పని చేసుకుంటారు, సృష్టి స్థితి లయకారుడు అంటారు కదండి ఆయనకి. బట్ ఇక్కడ చేసే పని ఏంటి, కాశీ వీధిలో తిరగటం. ఏమైనా సంబంధం ఉందా, లేదు కదా. ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అప్పటిదాకా వాళ్ళు ఒక డిగ్నిఫైడ్ పొజిషన్లో ఒక C level వైస్ ప్రెసిడెంటో డైరెక్టరో స్కూల్ హెడ్ లేదంటే బ్యాంక్లో పెద్ద మేనేజర్ ఏదో అయ్యి ఉంటారు. వాళ్ళు ఉన్నట్టుండి ఒక డిప్యుటేషన్ పదవో ఏదో వస్తుంది, దీనితో అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అందులోనేమో సరిగ్గా ఏమంటారు అన్ఎండింగ్, అంటే ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళటంతో దేవుడా ఎంతకాలం ఈ రోజులు పాస్ అవుతుంది, ఇదేంటి అదేంటి, అటేమో మేనేజ్మెంట్లో అనలేడు, అలా అని వదిలేసిపోలేడు, అలా చేసుకుంటూ అటు ఇటు మధ్యలో ఏం చేయాలో అర్థం కాకుండా అటు ఇటు తిరుగుతూ ఉండి ఒక డిసప్పాయింట్మెంట్ కండిషన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఓవరాల్గా నాకు వచ్చే రియల్ టైం ఫీడ్బ్యాక్. మనకి మహర్షులు చెప్పింది ఒకటి, బట్ రియల్ టైం ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే, ఉన్నటువంటి టీచరు తీసుకెళ్ళిపోయి కొత్త స్కూల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందులో గోల్మాల్ జరుగుతుంది, నువ్వు పోయి మానిటరింగ్ చేయమని అక్కడ పెట్టేస్తారు. అప్పటిదాకా వచ్చి బెల్ కొట్టి టయానికి వెళ్ళిపోయే వాళ్ళు అక్కడ కూర్చుంటే ఆ లారీ వాళ్ళతో ఈ ట్రిప్పర్ వాళ్ళతో మాట్లాడుకోవడం, కన్వర్జేషన్ డిఫికల్ట్గా ఉంటుంది. ఇలా ఎక్కువగా జరిగి ఉండే అవకాశం ఉంటుందని మనకు చెప్తూ ఉంటారు. ఇలాంటి ఎదుర్కొంటారనమాట. మరి మీరేమైనా పరిహారం చేసుకుంటే కాస్త కుదుటపడే అవకాశం ఉందంటారా? ఇంకా ఖచ్చితంగా అండి. వీళ్ళకి ఫస్ట్ ఏం చేయాలంటేనండి, ఎల్లో కలర్ దుస్తులు ఎక్కువ వాడుతూ ఉండాలి. గురుకి మనకి వీళ్ళకి మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది, ఇది చదువుతూ ఉండాలి. ఇంతే కాకుండా ఒక్కసారి వీళ్ళకి గురువుకి సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటుందండి. బేసికల్గా ఇది ఎక్కడ చేస్తారంటే మనకి ఎక్కడ ఎవరి పురోహితుల దగ్గరికి వెళ్ళినా కానీ చేస్తూ ఉంటారు. బట్ ఇది కాకుండా గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉందండి, చాలా మంది తెలిసే ఉంటుంది. అక్కడ దక్షిణామూర్తి అవతారంగా కొండ మీద ఉన్న ఏకైక గుడి ఉంది, అది ఒక్కటేనండి. అక్కడ మనకి అరుణాచలం లాగా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, చిన్న ఆశ్రమాలు కూడా చాలా ఉంటాయండి, చాలా పీస్ఫుల్, చాలా బ్యూటిఫుల్ గా, పొల్యూషన్ ఫ్రీ ప్లేస్ అనమాట. అక్కడ దేవస్థానం వాళ్ళే చాలా చాలా వెరీ వెరీ నామినల్ ఖర్చుతో ప్రతి గురువారం దక్షిణామూర్తి హోమం చేస్తారు, గురు హోమం చేస్తారు. గురువుకి ఎక్స్క్లూజివ్ గా హోమం చేసే టెంపుల్ ఏంటంటే అదొకటే, కోటప్పకొండ చేస్తారు, ఇంకెక్కడ చేయరండి. ప్రతి గురువారం ఉంటుంది, ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు అది. అలా ఎక్స్క్లూజివ్ గా గురువుకి అలా కొన్ని సంవత్సరాల నుంచి నిరాటకంగా చేస్తున్న గుడి ఏది ఉందంటే అక్కడేనండి. అక్కడ క్షేత్ర బలం అంటారు కదండి, చాలా పవర్ ఉంటుంది అక్కడ. ఒక రోజు కాదండి, ఎప్పటి నుంచో ఆ మంత్రం చదివి అక్కడ నేను చాలా మంది అక్కడికే పంపిస్తూ ఉంటానండి. అక్కడ కనుక వెళ్ళిపోయేసి కూర్చొని చక్కగా హోమం అంతా చేపించేసుకొని, వీలైతే ఆ కొండ మీద అకామిడేషన్ ఉంటుంది, బట్ కింద చిన్న చిన్న ఆశ్రమాలు చాలా ఉన్నాయండి, బాగుంటాయి. ఆ ఆశ్రమాల్లో చక్కగా స్టే చేయగలిగితే, గిరి ప్రదర్శన చేయగలిగితే ఈ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. మేనేజ్మెంట్ పవర్ వస్తుంది.
సో ఇది నిజంగా ఇది కొత్త విషయం. ఖచ్చితంగా నేను ఇప్పటివరకు వెళ్ళలేదండి, దర్శనం చేసుకునే అవకాశం దొరుకుతుందని భావిస్తున్నాను శివయ్య పిలుపు కోసం. కానీ ఇదైతే ప్రతి గురువారం చేస్తారు కాబట్టి ప్రతి గురువు ఈ సంవత్సరం వరకు సుమారుగా కదండి, లేకపోతే ఒక 3 నెలల లోపు ఒకసారి వెళ్ళొచ్చినా మంచిదే. ఖచ్చితంగా అండి. చేయించుకుంటే ఈ జూన్ గురువు వరకు. చాలా అంటే ప్రొఫెషన్ లో మంచి స్ట్రాంగ్ గా ఉంటారు వీళ్ళు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.